హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. 2 డేస్ అయితే వ్లాగ్ పెట్టలేదు. ఒక రోజేమో పెళ్ళికి వెళ్ళాను, ఇంకొక రోజేమో పనితోనే సరిపోయింది. వచ్చేసి అయితే మనం షూట్ చేసింది ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదని అయితే అప్లోడ్ చేయలేదు. ఇక్కడైతే మా అమ్మ కొబ్బరికాయ కొడతా ఉంది కొబ్బరి కుడుములు చేయడానికి. కొబ్బరి కుడుములు అని అంటారు, అలాగే దాన్ని జిల్లెడకాయలు కూడా అంటారు. నేనైతే చాలా రోజులు అవుతుంది ఇంక మా అమ్మ కొబ్బరికాయలు ఉన్నాయేమో ఏమైనా చేయనా అంటే ఇంక ఇది చేయమని అడిగాము. మామూలుగా కొబ్బరి నవ్వు కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, ఇంక దాన్ని మైదా పిండిలో పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేస్తే కజ్జికాయ అనేసి అంటాం కదా, అలాగే కొబ్బరి కూర కొబ్బరి లవ్జు చేసుకునేసి బియ్యం పిండిలోని ఆవిరి మీద ఉడికిస్తే దాన్ని అయితే జిల్లేడికాయ అని అంటారు, అలాగే కొబ్బరి కుడుములు అని కూడా అంటారు. ఉడకడానికి అయితే పెద్దగా టైం ఏం పట్టదు. మొన్న ఒకసారి నేను బాలామృతం కుడుములు చేసి పెట్టాను కదా, ఇంక వాటికైతే చాలానే టైం పట్టేసింది. పిండి అయితే తొందరగా ఉడకలేదు, కానీ ఇదైతే బియ్యం పిండి కాబట్టి తొందరగానే అయిపోద్ది. ఆ సైడ్ అయితే ఎక్కువ శాతం ఈ కుడుములు వచ్చేసి అయితే అట్ల తద్దిగా చేసుకుంటాము. అందరూ చేసుకుంటారు అనమాట అట్ల తద్దికి. అట్ల తద్ది అంటేనే అందరింట్లోనూ కుడుములు ఉంటాయి. ఇంకా కొబ్బరికాయలు అయితే మంచిగా వలిచేసి నీళ్ళైతే ఒక లోటాలోకి తీసింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా వండడానికి ఇలా కొబ్బరికాయ కొడితే మాత్రం నీళ్ళ కోసం మా చెల్లి నేను అయితే తెగ కొట్టుకునే వాళ్ళము. మా తాతయ్య అయితే మా చెల్లికే ఇచ్చేవాడు అనమాట, నాకైతే ఇచ్చేవాడు కాదు. మా తాతయ్యకి మా చెల్లి అంటే చాలా ఇష్టం. అదే జిల్లేడికాయలు చేయడానికి ఏదైనా కష్టమైన పని ఉందంటే ఈ కొబ్బరికూర తీయడమే అనమాట. కొద్దిసేపు మా అమ్మ, కొద్దిసేపు నేనైతే తీసాము. మామూలుగా పీటలాగా ఉండే దాంతోనే తీసుకుంటే ఈజీగా అయిపోద్ది, కానీ దీంతో తీయడానికి చాలా కష్టమైంది. కొబ్బరికూర తీసి పక్కన పెట్టేసిన తర్వాత అయితే పిండి మొత్తం జల్లించింది మా అమ్మ. అంటే కొద్దిగా ఏమన్నా బియ్యం అవి ఉండిపోతే అయితే మళ్ళీ మురుమురుముగా ఉడకదు కదా, అందుకనేసి అయితే మొత్తం పిండి జల్లించేసి బియ్యం అయితే మా నాన్నతో మిల్లికి పంపించాము పిండి పట్టించుకు రమ్మని. అతనైతే సుండి పిండి వేసిన తర్వాత వేసినట్టున్నాడు. బియ్యం పిండి మొత్తం సుండి పిండి వాసన అయితే వచ్చింది. 1 కేజీ బియ్యం వరకు అయితే పిండి పట్టించాము. కేజీ బియ్యం పిండి మాత్రం వేయలేదన్నమాట, 1/2 కేజీ పిండి మాత్రమే వేసాము. పిండి మొత్తం కలిపి పెట్టుకున్నా మళ్ళీ స్మెల్ వచ్చింది కదా, సరిపడా వేసుకొని కావాల్సిన తర్వాత కలుపుకుందాంలే అనేసి 1/2 కేజీ పిండికి అయితే వేసింది. పిండి మొత్తం చల్లించేసిన తర్వాత అయితే అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకొని బాగా మరగబెట్టిన వేడి నీళ్ళు అయితే తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపి, నీళ్ళు వేసుకునే కంటే వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే పిండి అనేది తొందరగా ఉడుకుతుంది. వేడి నీళ్ళు వేసి కలిపినప్పుడు ఈ పిండి ఎలాగో వేడి నీళ్ళలో ఉక్కుపోతుంది కాబట్టి ఇంకా కుడుములు చేసి పెట్టిన వెంటనే అయితే తొందరగా ఉడికిపోతాయి, పెద్దగా టైం అయితే తీసుకోదు. 1/2 కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నామని చెప్పాను కదా, ఇంక 1/2 కేజీ పిండిలోకి వచ్చేసి అయితే 2 కొబ్బరికాయలు అయితే తీసుకుంది మా అమ్మ. ఒక కాయ అయితే చాలా పెద్దగా ఉంది, ఒక కాయ అయితే చిన్నగా ఉంది. కొబ్బరి కూరలోకి బెల్లం వచ్చేసి అయితే 1/2 కేజీ పైనే తీసుకుంది, తక్కువ అయితే వేయలేదు. మళ్ళీ తీపి తక్కువ అయితే బాగోదు, పైన ఆల్రెడీ పిండి ఉంటుంది కాబట్టి లోపల కొబ్బరి కూర తీయగా ఉంటుంటే బాగుంటుంది అనేసి కాస్త బెల్లం ఎక్కువగానే వేసింది. ఈ బియ్యం పిండిలోకి అయితే వేసిన నీళ్లు సరిపోతాయి, ఇంకైతే నీళ్లు వేయక్కర్లేదు. ఇంక మొత్తం పిండి మొత్తం పట్టేలాగా కలుపుకుంటే సరిపోద్ది. సేమ్ చపాతీ పిండి చపాతీలు చేయడానికి ఏ విధంగా కలుపుకుంటామో అంత టైట్ గా ఉంటే సరిపోద్ది. మరీ లూజ్ గా ఉన్నా బాగోదు, అలాగని టైట్ గా ఉన్నా బాగోదు. ఈ పిండి కలపడానికి అయితే పెద్ద టైం ఏం తీసుకోదు. ఇదేమి చపాతీ పిండి గోధుమ పిండి లాగైతే సాగదు కదా, మామూలు బియ్యం పిండే కాబట్టి తొందరగానే కలిపేసింది మా అమ్మ. బియ్యం పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే బెల్లం తీసుకుని అయితే పెద్ద పెద్ద అచ్చుల్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అయితే ఒక గిన్నెలో వేసింది. బెల్లం అచ్చులుగా వేసుకున్నా గానీ తొందరగా అయితే నీటిలో కరగదు, అందుకని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే వేసింది. బెల్లం సరిపోదనేసి అయితే మళ్ళీ ఎక్స్ట్రా ముక్క కూడా వేసింది అనమాట, తీపిగా ఉంటే బాగుంటుంది కదా కుడుములని. ఈ బెల్లంలోకి నీళ్ళు అయితే చాలా తక్కువనే వేసింది, ఎక్కువైతే వేయలేదు. వేడికి ఎలానూ బెల్లం కరిగిపోతుంది కొంచెమని నీళ్లు ఉంటే. నీళ్లు బాగా ఎక్కువగా వేసుకున్నా గానీ పాకం మొత్తం పలచబడిపోయి ఇంకా కొబ్బరి కూర కూడా సరిపోకుండా అయితే ఉంటుంది. ఆ కొంచెం నీళ్ళు అయితేనే వేసిందనమాట. ఇంక స్టవ్ మీద పెట్టేసి అయితే బెల్లం కరిగిన తర్వాత కొంచెం అంత పాకం అయితే ముదరబెట్టిందనమాట. అలా ముదిరితే కొబ్బరి కూర అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. కొంచెం కొబ్బరి లడ్డూలు కూడా చేసి పక్కన పెట్టింది, అందుకనైతే కొంచెం పాకం ముదరనిచ్చింది. బెల్లం మొత్తం కరిగేలోపు అయితే లాలిక్కాయలు దంచి పెట్టింది అనమాట. తొక్కులైతే తీసేసి లోపల గింజలు మాత్రమే ఉంటాయి కదా, అవి మాత్రమే దంచి వేసింది. కొంచెమంతా పాకం ముదిరితే కొబ్బరి లడ్డూలు అనేవి ఎక్కువ శాతం నిలవ ఉంటాయి. అలాగని పాకం బాగా ముదరబెట్టుకున్నా గానీ కొబ్బరి లడ్డూలు బాగా గట్టిగా అయిపోయి అయితే తినడానికే అవ్వదు. పాకం అనేది అయితే బాగా ముద్రపాకం పట్టుకోకూడదు, మరీ అరిసెల పాకము మనం పల్లి అచ్చ చేసుకునేంత అయితే ముదరొద్దు అనమాట. ఈ బెల్లంలో అయితే నీళ్ళు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. మరీ నీళ్ళు ఎక్కువ వేస్తారనుకోండి ఈ కొబ్బరికూర వేసిన వెంటనే అయితే బాగా లూజుగా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా పాకం ఎంత తిక్కగా కనిపిస్తుందో. యాలక్కాయల పౌడర్ వేసిన తర్వాత అయితే కొంచెం కొంచెంగా కొబ్బరికూర మొత్తం వేసేసింది. ఈ కొబ్బరికూర మొత్తం బెల్లం పాకంలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు కొబ్బరికూర బెల్లం పాకంలోనే ఉడకనిచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. కొబ్బరి లడ్డూలకి కావాలంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడు లడ్డూలు చేసేసుకుంటే బాగా రౌండ్గా వస్తాయి అన్నమాట. చల్లారిన తర్వాత అయితే లడ్డు అనేది విడిపోద్ది.
అందుకనైతే వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. మా అమ్మ అయితే వేడి మీద ఉన్నప్పుడే కొన్ని లడ్డూలు చుట్టేసి అయితే పక్కన పెట్టేసింది. ఇంక మిగిలిన కొబ్బరి కూరతోని ఇలాగా జిల్లేడికాయలు అయితే చేసింది. జిల్లేడికాయలు తక్కువగానే చేసింది, మిగిలినవన్నీ అయితే కుడుముల్లాగా అయితే చేసేసాము. ఇలా అయితే కాస్త టైం పడుతుంది, కుడుములు అయితే తొందరగా అయిపోతాయని. చిన్నగా రౌండ్ గా చపాతీలాగా అయితే చేసింది. కానీ చపాతీ చేసినంత తాటగా అయితే చెయ్యొద్దు, కాస్త దలసరగానే చేసుకోవాలి బియ్యం పిండితోని. కజ్జికాయలు చేసుకోవడానికి ఒక పీట అనేది ఉంటుంది కదా చెక్కది, దాంతోని వేసుకుంటే పిండి అనేది ఊడి రాదనమాట. అందుకని చేతితోనే చేసుకోవాలి. ఇంకా మా అమ్మ అయితే ఆ స్పూన్ తోని అలా పెట్టింది. ఇడ్లీ పాత్రలోనే ఒక గ్లాసులకి నీళ్లు పోసుకొని చివరి రేకు ఉంటుంది కదా ఇడ్లీ రేకు, ఇంకా రేకు పెట్టేసుకుని అయితే దాని మీద ఇవి పెట్టేసుకోవచ్చు. అప్పుడైతే ఇడ్లీ పాత్రలోనే గడ్డి కూడా వేసి అయితే గడ్డి మీద పెట్టి ఉడికించేవారు అనమాట. ఇంక మేమైతే గడ్డి అది ఏం వేయలేదు. రౌండ్గా ఉండే కుడుములు అయితే ఎక్కువగా చేసాము, ఈ జిల్లేడికాయలు అయితే తక్కువగా చేసాము. ఇవైతే మా అమ్మ చిన్న చిన్నగా కొబ్బరి లడ్డూలు చుట్టేసి ఇచ్చింది. ఇంక నేనైతే పిండితోని చపాతీ కింద చేసుకుని అందులో పెట్టేసి అయితే చేసేసాను. ఇక ఒక గ్లాసు నీళ్లు పోసి అయితే చివరి రేకు పెట్టిన తర్వాత అయితే 1 by 1 అయితే అన్ని కుడుములు పెట్టేశాను. ఒకదానికొకటి అంటుకోవడము లాంటిది అయితే జరగదు, కానీ వేడిగా ఉన్నప్పుడు అయితే మనం తీయకూడదు అనమాట. ఒకదాన్ని తీసి చూసి ఉడికిపోతే చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి. వేడి మీద తీసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయి సగం సగం ఇరిగిపోయినట్టు అయితే వస్తాయి. మనం ఈ కుడుములకైతే బియ్యం పిండి చాలా మెత్తగా అయితే పట్టించాలన్నమాట. మొరుముగా అయితే అస్సలు పట్టించొద్దు, పలుకు లేకుండా మెత్తగా పట్టించుకోవాలి. అలా అయితేనే కుడుములు అనేవి సాఫ్ట్గా వస్తాయి. కరెక్ట్గా ఒక అరగంటలో అయితే మొత్తం ఉడికిపోయాయి అన్నమాట. మొత్తం ఎన్ని వచ్చాయో అన్నీ ఒక వాయికే వేసేసాము. ఇక కాస్త పిండి ఉంటే వాటిని కూడా చుట్టేసి పెట్టేసాము. ఇంక 2 వాయిల కింద అయితే వెయ్యలేదు. ఎప్పుడో 2 గంటలకు స్టార్ట్ చేసాము, ఇవి అయ్యేసరికి అయితే 5 అయిందనమాట. మా పిల్లలతోని హడావిడి. ఇక కుడుములు అయితే అయిపోయాయి. వేడివేడిగా ఉన్నా సరే తీసాను, నా చెయ్యి అయితే సుర్రమనిపోయింది. ఒకటి ఉడికిందా లేందా అనేది అయితే కొంచెం అంతా తిని చూస్తే తెలిసిపోద్ది. పిండి వాసన అది రాకుండా ఉంటే ఇంక ఉడికిపోయినట్టే. పిండి కూడా పదునుండింది లేనిది మీకు తెలిసిద్ది. ఈ కుడుములు అయితే చాలా వైట్గా ఉండాలి, బియ్యం పిండితోని చేసాం కాబట్టి. కానీ సున్నిపిండి పట్టిన తర్వాత బియ్యం పిండి పట్టాడని చెప్పాను కదా, అందుకనైతే ఈ కలర్లో వచ్చాయి. ఇక ఇందులో అయితే నూనె లాంటిది ఏమీ వేయలేదు, బెల్లము, కొబ్బరి పిండి, కొద్దిగా సాల్ట్ మాత్రమే వాడాము. అయితే 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను లోపల కొబ్బరి కూర ఎలా ఉందనేది. మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారా లేదా కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు నా వీడియోలు నచ్చితేనే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.